అందరికీ జై భీమ్. నా పేరు ఇబ్రాహిం శేఖర్, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్. గత 2 రోజులుగా కామినేని హాస్పిటల్లో ఒక యువకుడు, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఒక యువకుడు, నిమ్స్ హాస్పిటల్లో ఇంకొక యువకుడు మత్తు పానీయాలు తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకున్న అనే విషయాన్ని తెలియజేయడానికి చాలా చింతిస్తా ఉన్నాను. ఇది ఈ గంజాయి మరియు డ్రగ్స్ అనేది సమాజంలో వాడకం విచ్చలవిడిగా పెరిగి మందు కంటే కూడా ఈజీగా అవైలబుల్ దొరికే పరిస్థితి ఉన్నట్టు కనబడతా ఉన్నది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరిరువురు కూడా ఈ డ్రగ్స్ను కూకటి వేలతో తీసేయాలని చెప్పినప్పటికీ ప్రతి గ్రామంలో ఒక గవర్నమెంట్ స్కూల్ లేకపోవచ్చు, అంటే ఒక గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ లేని గ్రామం ఉండొచ్చు, వైద్యానికి సంబంధించిన గ్రామం లేకపోవచ్చు, పోలీస్ స్టేషన్ లేని గ్రామం ఉండొచ్చు, కానీ గంజాయి దొరకని గ్రామం లేదంటే ఏ స్థాయికి ఈ గంజాయి వాడకాన్ని ఈ మాఫియా వాళ్ళు తీసుకెళ్లిలో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ గంజాయి పెరగడం వల్ల పేదలు తక్కువ శాతం మంది ధనవంతులు, ఎక్కువ శాతం మంది పేదలు మాత్రమే దీనికి బాధితులుగా తయారవుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఈ వాతావరణం రావడానికి కారణం ఏంటంటే దీన్ని నిరోధించడానికి ఎవరు బాధ్యత తీసుకోవాలనేది సమాజంలో పెద్ద క్వశ్చన్ మార్క్ గా అయింది. సీఎం గారు చెప్పారు, లోకల్ స్టేషన్లు అందరూ బాధ్యత వహించాలని చెప్పారు. మరి ఈ లోకల్ గా ఫర్ ఎగ్జాంపుల్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి బాలాపూర్ పోలీస్ స్టేషన్, ఒకటి మీర్పేట్ పోలీస్ స్టేషన్, ఒకటి పాడిచేరి పోలీస్ స్టేషన్, ఇంకోటి ఆదిపట్ల పోలీస్ స్టేషన్. 4 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది సివిల్ పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇష్యూని టేకప్ చేయాలా, లేకపోతే ఎక్సైజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ టేకప్ చేయాలా? వాస్తవానికి ఈ 2 డిపార్ట్మెంట్లకు ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ, అంటే సమాజాన్ని బాగు చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ పెట్టినప్పటికీ, కానీ వాళ్ళకు తెలియకుండా ఈ యువత అంతా కూడా చెడిపోయే పరిస్థితి కనబడతా ఉన్నది. చిన్న పిల్లలు చదువులు బంద్ చేసి గంజాయికి అలవాటు పడి, రీసెంట్గా రాష్ట్రంలో 2-3 ఇష్యూలు చూసాం మనం. తండ్రి కొడుకు బాధ భరించలేక గంజాయి తాగడం వల్ల కొడుకును చంపిన పరిస్థితిని కూడా మనం చూసాం. రీసెంట్గా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2 యువకుల ప్రాణాపాయ స్థితి కూడా ఉన్నదనే విషయాన్ని నేను తెలియజేస్తూ దీనికి చాలా బాధపడుతున్నా. దీనికి ఎవరు బాధ్యత వహించాలనేదే పెద్ద ప్రశ్నగా మారింది సమాజంలో. సపోజ్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 సిఐ స్టేషన్ల సిఐలు బాధ్యత వహించాలా, లేకపోతే ఏసీపీ గారు వహించాలా, లేకపోతే మేయర్ గారు వహించాలా, లేకపోతే యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా నేను బాధ్యత వహించాలా, లేకపోతే 32 కార్పొరేటర్లు, మరి అక్కడ 42 కార్పొరేటర్లు, ఈ 72 మంది కార్పొరేటర్లు ఆ ప్రాంతంలో వహించాలా? ఎవరు దీనికి బాధ్యత వహించాలనే కాడ చర్చ జరగకపోవడం వల్ల
బాధ్యత రహితం వల్లనే ఈరోజు ఈ సమస్య పెరుగుతున్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని గ్రామాలలో గెలిచిన నాయకులను, పోటీ చేసిన నాయకులను, లేకపోతే అన్ని పార్టీల నాయకులను మీటింగ్ పెట్టి వాళ్ళను ఎవరైతే వాడుతున్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళకు కౌన్సిలింగ్ ప్రయత్నం చేయాలి. దాంతోపాటు వాళ్లకు చేరవేస్తున్న మనుషులను కల్పిట్స్ ను ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేరవేస్తున్న ఆ గంజాయిని చేరవేస్తున్న కల్పిట్స్ ను కనుగొని శిక్ష నిజంగా వాళ్ళని కనుగొనకపోతే ఇంకా రోజు ఈ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ గంజాయి ప్రాంతంగా మారే అవకాశం ఉన్నది. చాలా నిర్మానుష ప్రాంతాలలో యువకులు కనిపించినారంటే వాళ్ళు గంజాయి మాత్రం వాడుతున్నారు అనేది సమాజంలో అందరూ చెప్తున్న అంశం. కాబట్టి ఈ గంజాయిని నిరోధించాలి అంటే సమాజంలో చెడు అలవాట్లను నిర్మూలించే బాధ్యత ఓట్లు వేసుకున్న నాయకుడు, గెలిచిన నాయకుడు, ఓడిపోయిన నాయకుడు, మా పార్టీలకు ఓట్లేని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించకపోవడం వల్ల మాత్రమే సమాజంలో పేద వర్గాలు ముఖ్యంగా చెడు అలవాట్లు అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా నేను మేడం సత్యనారాయణ ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మేడం ఇక డిపార్ట్మెంట్ను మీరు అలర్ట్ చేయాలని నేను ఈ వేదిక పరంగా మీకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరం గెలిచిరు మీరు కాబట్టి, మేమేటైతే గెలిచామో మీరు కూడా గెలిచిరు కాబట్టి మీరు కూడా ఈ చెడుమును నిర్మూలించే కాడ సమీక్ష నిర్వహించాలని చెప్పేసి నేను బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఎమ్మెల్యే గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి లోకల్ ఏసీబీ గారికి, నలుగురు సిఐ గారులకు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ ప్రజలతో ఓట్లతో గెలిచిన ప్రజానాయకులు కూడా, ఎలక్టెడ్ లీడర్స్, ఓడిపోయిన లీడర్స్, పార్టీ ప్రతినిధులు అందరం కలిసి ఈ సమస్యను కనుక మనము నిర్మూలించకపోతే మనం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో లేకపోతే మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో మంచి సమాజాన్ని చూసే పరిస్థితి కనబడతలేదని తెలియజేస్తూ, ఇది కేవలము తాగుడు అలవాటు వల్ల ఒక కుటుంబమే నష్టపోతుంది, ఆ కుటుంబమే బాధపడే అవకాశం ఉన్నది, ఇంకొని ఖరాబ్ చేసే అవకాశం లేదు. లేకపోతే ఇప్పుడు తాగుడు అలవాటు అయితే 20-25 సంవత్సరాలు చనిపోయే అవకాశం ఉంది. కానీ గంజాయి ఈ మత్తు అలవాటు అయితే ఒక మనిషికి అలవాటు అయితే వాళ్ళు 100 మందిని ఖరాబ్ చేసే పరిస్థితి ఉంది. ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామమే సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉన్నది. యువకుల జీవితం మొత్తం సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది. నిరంతరం మనము యువకులను కాపాడుతాము, పేదలను మనము బాగు చేస్తామని చెప్పే లీడర్లందరూ కూడా సమాజంలో ఉన్న చెడు అలవాట్లు ఉన్న మనుషులను మంచి అలవాట్లుగా తీర్చిదిద్దని నాయకులకు ఓట్లు అడిగే రైట్ లేదని కూడా నేను ఈ వేదిక మీద తెలియజేస్తాను. ఎందుకు మరి రోడ్ వేయడం వల్ల, డ్రైనేజ్ చేయడం వల్ల, లైట్లు వేయడం వల్ల వాళ్ళకి సౌకర్యాలు వస్తున్నాయి, కానీ వాళ్ళ జీవితాలు అభివృద్ధి మార్గంలో పోవట్లేదు. అభివృద్ధి మార్గంలో పోవాలంటే డబ్బులు అయితే మనం ఇవ్వలేము, కానీ చెడు అలవాట్లు ఉన్న మనుషులను మంచోళ్ళని చేసే కదా మన జరిగేది. కాబట్టి 100% పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు వాళ్ళ ఓట్లతో గెలిచిన లీడర్లు కూడా బాధ్యత వహించాలని, మరి 100% ఈ 2-3 రోజులనే మరి నేను మేయర్ గారితో కూడా మాట్లాడి లోకల్ కార్పొరేటర్లు అందరూ కూడా మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ విషయాన్ని మరి ఎమ్మెల్యే గారు కూడా మరి ఆమె కూడా విన్నవించి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని, ఆ విధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని యాజ్ అ లీడర్ గా, ప్రజల ఓట్లతో గెలిచిన లీడర్ గా ఈ సమాజాన్ని మార్చడానికి, వీళ్ళకున్న చెడు అలవాట్లు నిర్మించడానికి మా ప్రయత్నం మేము చేశామని తెలియజేస్తూ, దీనికి ఎవరు బాధ్యత వహించాలనే కాడనే ప్రశ్న ఉన్నది. అందరం తప్పించుకుంటున్నాము. మేమేం చేస్తామనే కాడ డిపార్ట్మెంట్ అంటుంది, మేము లీడర్లు మేమేం చేయాలని లీడర్లు అంటున్నారు. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అనేది పెద్ద సమస్య. ఈ సమస్య పరిష్కారం కోసం నేను కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ, మరి పోలీస్ డిపార్ట్మెంట్ ను నేను రిక్వెస్ట్ చేస్తున్నా అండ్ డిమాండ్ కూడా చేస్తున్నా, ఎవరైతే ఈ సప్లై చేస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా పట్టుకొని శిక్షించకపోతే యువతను సర్వనాశనం చేసే కాడ డిపార్ట్మెంట్ ఓట్లు వేసుకొని గెలిచిన మేమందరం కూడా కలిసి చేసినట్టుగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ,
దీన్ని ఇమ్మీడియట్ గా చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ గ్రామానికి ఆ గ్రామం లీడర్లను కోఆర్డినేట్ చేసుకొని ఎవరైతే గంజాయి అలవాటు ఇవన్నీ ఉన్నారో ఆ యువకులను ఐడెంటిఫై చేసి వాళ్ళు మార్చే ప్రయత్నం కూడా చేయాలని తెలియజేస్తూ మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జై భీమ్, జై భారత్.